ఫస్ట్ పేరు చెప్తాం సార్. ఐటీ సుమాంజలి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్. దీంతో పాటు పీజీటీ సోషల్ వచ్చింది సార్. పీజీటీ సోషల్ వచ్చింది సార్. ఈ మూడింటితో పాటు దాంట్లో కానిస్టేబుల్ వచ్చింది సార్. మా అమ్మ నాన్న నాకు జన్మనిస్తే నాకు పునర్జన్ ఇచ్చింది మాత్రం ఉద్యోగమే సార్. దానికి ఈ రోజు ఆ బిల్వట్ ఇచ్చింది మాత్రం ఎంత మిషనర్ సారే సార్. సార్ క్లాసెస్ తిన్నాను. ఎట్లా వినేదానంటే సార్, బట్టలు దుడుస్తున్నా చెప్పని, కసువు కొడుతున్నా చెప్పని, సామాన్లు కొడుతున్నా చెప్పని. ఎందుకంటే ఈ 7 ఏళ్ళు సార్ నరకం చూసినాను సార్. నేను మాత్రం అమ్మాయిగా, మీతో కూడా లేడీస్ ఉంటాయి సార్. ఆ బాధ మీకు కూడా తెలుస్తుంది. మీకు మాకు ఇంకా బాగా కనెక్ట్ అవుతాం సార్. నేను అన్మారీడ్ సార్. సార్ నాకోసం ఈరోజు మా అక్క, మా బావ, మా అమ్మ సార్ మెయిన్ అడేడుస్తుంది రాయి సార్. ప్రతి చిన్నదానికి ఏడుస్తుంది సార్ మా అమ్మ. అందరు మా అమ్మకి పెళ్లి చేయవా అని. మీరు దానికంటే ముందు మా అమ్మకు బాగా వార్నింగ్ ఇచ్చేటివి. కొర్ర పాండ పెళ్లి సంబంధం తెచ్చిన ఇంట్లో నుంచి సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోతా. నేను ఉండను, ఎక్కడికి వెళ్ళిపోను. పోలీస్ స్టేషన్ కి పోతా, కూర్చుంటా, అత్తయ్య ఎదురుగా రూట్ తీసుకుంటా, ప్రిపేర్ అయితా, చదువుతా. మరి జాబ్ తెచ్చుకొని ఇంటికి వస్తా. పిల్లలు వచ్చాం సార్. మేము మేడలు చూసినాక కొత్త విషయం తెలిసింది సార్. ఎంత ఎలిగినా ఒదిగుట్టడం అంటే మేడల్కి చూసినాం సార్. కనీసం మన ఇంటికి వస్తా మనము నిల్లించి పక్కకు పోదాం సార్. మీరైనా నేనైనా అంతదంతే. కానీ మేడం టీ తాగుతారా, తానే టీ వేసేసింది, తానే కోసింది మా చేతికి ఇచ్చింది సార్ మేడం. ఎక్కడైనా కానీ అయ్యవారి దర్శనం కంటే ముందు అమ్మవారి దర్శనం కావాలి కదా సార్. తిరుమతి మనకు అందరికి తెచ్చిందే కదా సార్. మీరు ఫస్ట్ మాట్లాడి కూడా మేడంతోనే సార్ ఫోన్ లో. అది కూడా ఎందుకంటే పద కాంట్రవర్సీ. నేను ఆప్షన్స్ పెట్టుకోవడం ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ పెట్టేస్తున్నా సార్ తెలియక. కానీ పీజీటీ సార్ మెరిట్ లో చూస్తే 8 ర్యాంక్స్ ఫస్ట్ నేనే అమ్మాయిదే. అందరూ ఏమన్నారు, నీకు పోయింది జాబ్ నీకు రాదు అన్నారు. అయినా కానీ బాధపడలా. ఉంది కదా కానిస్టేబుల్, 3 ఏళ్ళు చేస్తా, మళ్ళీ చేస్తా ఏట. అది కూడా రాలేదనుకో, మళ్ళీ కూర్చుంటా, మళ్ళీ చదువుతా. ఇదే సార్ నాకు చదవడం తప్ప ఏ సాధన సార్. ఎందుకంటే మా నాన్న బ్యాంక్ మేనేజర్, చనిపోయిన లేరు. మా అమ్మ ఏ రోజు ఏ ఒక్క కష్టం లేకుండా పెంచింది సార్. మా నాన్నకి కొడుకునితో పేరు నిలబెట్టేవాడో తెలియదు కానీ నేను మాత్రం మా అక్క మాత్రం నిలబెట్టాను సార్. ఒక్కసారి మా అమ్మ సార్. వాళ్ళ మాటలు కూడా వినే వాళ్ళు కూడా అద్భుతమైన వ్యక్తులు ఉంటేనే చెప్పాలి. నిజంగా ఇది అద్భుతమైన వేదిక. నిన్నచ్చు సుమాంజలి వాళ్ళ ఫాదర్ చనిపోయి మామూలు కసి ఉండదు. ఆమె చేసిన కృషి కాదు కసి. అట్లా కష్టపడదు అమ్మాయి. ఎన్నో అవమానాలు, పెళ్లి చేసుకోకుండా జనాలని మాటలు, అవతల వాళ్ళు అవమానం చేస్తే ఆమె అవమానంగా తీసుకోలేదు, బహుమానంగా తీసుకోలేదు. అమ్మకి ఇంతమంది ఇంత బిజీలో ఈ శిల్పిశ్రీగా వాళ్ళ అక్క, వాళ్ళ బావ, ఇది నిజమైన విజేతలు. అంటే మెగా డిఎస్ ఉద్యోగం వచ్చిన వాళ్ళు చూడండి, ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. ఏమని, మా పాఠశాల తినేయండి, మా కొత్త పిల్లలు వచ్చిండ్రా బాబు, జగంతా చూసినది.